తిరుపతి జిల్లా రంగంపేటలోని నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత 3 ఏళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు రూపాయన 26 కోట్లు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయంపై ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపి నిజమేనని నిర్ధారించింది. అనంతరం మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ 15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 15 లక్షల జరిమానాని మోహన్ బాబు యూనివర్సిటీకి చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు చేసింది. అలాగే పేరెంట్స్ అసోసియేషన్ తరపున మోహన్ బాబు యూనివర్సిటీపై ఉన్నత విద్యా మండలికి సీఎం కార్యాలయానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై యూనివర్సిటీకి అనుమతినిచ్చిన ఏఐసిటిని ఏపీఎస్సీహెచ్ఈ అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు చెల్లించిన ఫీజుకు 40% కూడా న్యాయం జరగడం లేదని కూడా వాపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతిలోని ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనలను తొంగలో తొక్కి విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడంతో ఈ దుస్థితి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఏకంగా అదనంగా 26 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. దీంతో సదరు విద్యాలయం గుర్తింపును రద్దు చేయాలని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ మేరకు సంచలన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గుర్తింపు రద్దు కోసం యూజీసీ ఇతర సంస్థలను కోరాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే యూనివర్సిటీ గుర్తింపు తక్షణం ఉపసంహరించుకోవాలని కీలక ప్రతిపాదన కూడా చేసింది. దీంతో భవిష్యత్తులో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటుందా ఊడుతుందా అనే సందేహం ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఆయన చేసినటువంటి ఉల్లంఘనలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎంబీయూ యూనివర్సిటీలో ఎక్కువగా వసూలు చేస్తుందని కూడా నిర్ధారణకు రావడం జరిగింది. ఆడిట్ నివేదికలోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. విద్యార్థులు ఫ్యాకల్టీకి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారన్న విమర్శలు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. విద్యార్థుల హాజరు నమోదులో కూడా అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారు. విద్యార్థుల తరగతులకు హాజరు కానట్టుగా చూపించి ఒక్కొక్క విద్యార్థి దగ్గర 7,500 రూపాయలు అదనంగా ముక్కుపిండి వసూలు చేసిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఉన్నత విద్యా కమిషన్ కు సరైన సమాచారం ఇవ్వకుండా రూపాయలు దోచేసుకున్న వ్యవహారం కూడా ఇప్పుడు బయటపడింది. వసూలు చేసిన ఫీజుల సమాచారం కమిషనర్ కు వెల్లడించకుండా దాచిపెట్టారు. రీసెంట్ గా మోహన్ బాబు అతని కుమారుడు మంచు విష్ణు న్యూజిలాండ్ లో కొనుగోలు చేసినటువంటి 1000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? విద్యా రంగాన్ని పూర్తిగా వ్యాపార రంగంగా మార్చేసి విద్యార్థుల రక్తాన్ని తాగినటువంటి మోహన్ బాబు ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ డబ్బుతోటి వేరే దేశాల్లో విశాలమైన స్థలాలతో పాటు అక్కడ ఉన్నటువంటి 1000 ఎకరాలు కొనుగోలు చేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక సెల్ఫీ వీడియో తీయించుకొని దాన్ని బయటికి పంపించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కే సవాలు విసిరినటువంటి ఘనత మోహన్ బాబు ఫ్యామిలీకి చెందుతుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే వీడియో ఉందో న్యూజిలాండ్ లో తండ్రి కొడుకులు కొనుగోలు చేసి ఎంతో ఆనందంతో మేము కొనుగోలు చేశాం, ఈ ఆస్తి నా కొడుకుది అని బహిరంగంగానే ఒక వీడియో చేసి ఆ వీడియోని రిలీజ్ చేశాడంటే ఏ స్థాయిలో వాళ్ళు బరి తెగించారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. విద్యా రంగాన్ని పూర్తిగా వ్యాపార రంగంగా మార్చేసి వాళ్ళకు నచ్చినట్టుగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేసిన నేపథ్యంలో 26 కోట్లు అక్రమంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. గతంలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా దాన్ని తొంగలో తొక్కి పక్కన పడేశారు. నాకెవరు ఎదురు చెబుతారు అనే అహంకారంతో అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులను వారి రక్తాన్ని పీల్చుకొని కోట్లాది రూపాయలు దోచుకొని ఆ డబ్బుతో విదేశాల్లో 100 ఎకరాలు కొనుగోలు చేసినటువంటి ఘనత కూడా మోహన్ బాబుకు చెందుతుంది. మోహన్ బాబు
ఫ్యామిలీకి ఇప్పుడు భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటుందా ఊడుతుందా అనే దాని మీద ప్రతి ఒక్కరిలో కూడా చర్చ జరుగుతుంది. గతంలో కూడా ఇదే యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు చేసిందే వేదంగా మారిపోయింది. ఒక్క మీడియా పర్సన్ కూడా యూనివర్సిటీలోకి ఎంటర్ కానివ్వలేదు. 200 మీటర్ల దూరంలో మీడియా పర్సన్స్ ఉండాలి, లోపలికి వస్తే మీ అంతు చూస్తాం, మీ మీద దాడి చేస్తామంటూ కూడా గతంలో కూడా బెదిరించినటువంటి ఘటనలు ఉన్నాయి. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా మీద కూడా దారుణంగా దాడి చేసి వాళ్ళని బెదిరింపులకు పాల్పడినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. మరోవైపు విద్యార్థులకు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేస్తే వాళ్ళ బెదిరింపులకు పాల్పడి వాళ్ళ మీద కూడా దాడి చేసిన ఘనత మోహన్ బాబు ఫ్యామిలీకి చెందుతుంది. భయపెట్టి ఏదైనా చేస్తాము అనే భావనలో మోహన్ బాబు ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం దీని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉందో దాని మీద ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. తిరుపతి జిల్లా రంగంపేటలోని నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత 3 ఏళ్ల నుంచి కూడా విద్యార్థుల నుంచి ఫీజులు రూపైన 26 కోట్లు అదనంగా వసూలు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయంపై ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపి నిజమేనని కూడా నిర్ధారించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ. ఏదైతే సినీ నటుడు మంచు మోహన్ బాబు ఉన్నాడో ఆయన సంబంధించినటువంటి యూనివర్సిటీ తిరుపతి జిల్లా ఏరంగంపేట దగ్గర ఉంది. అయితే ఇది కొంతకాలంగా బిటెక్ కళాశాలగా, ఇంజనీరింగ్ కళాశాలగా ఉంది. అనంతరం ఇది ఒక యూనివర్సిటీగా మోహన్ బాబు యూనివర్సిటీగా ఏర్పడింది. అయితే అప్పటి నుంచి కూడా విద్యార్థులంతా కూడా ఈ యొక్క కళాశాలలో అధ్యాపకులు కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ బాగుంటాయని ఎక్కడుండే వాళ్ళంతా వచ్చి చేరేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా భారీ మొత్తంలో పిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. దీనిపైన గతంలో తీసుకున్నట్టయితే పేరెంట్స్ కానీ అలాగే ఇంకా విద్యార్థి సంఘాలు, ఇక పేరెంట్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ వీళ్ళంతా కూడా పలు విధాల నేరుగా వచ్చి మాట్లాడడం, వాళ్ళ పైన దౌర్జన్యం చేసి బౌన్సర్లతో దాడి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని పేరెంట్స్ అంతా కూడా ఈ రోజు తీసుకున్నట్టయితే ఏదైతే విద్యా సంఘానికి సంబంధించినటువంటి కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద దీన్ని ఉన్నత విద్యా కమిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దీన్ని పూర్తిగా విచారణ చేసింది. అయితే దాదాపు 3 ఏళ్లలో 26 కోట్ల వరకు అదనంగా పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేశారని కూడా స్పష్టంగా వెలుగు రావడం జరిగింది. అయితే వెంటనే 15 లక్షల జరిమానా కూడా విధించారు. జరిమానా కూడా కట్టడం జరిగింది. అయితే 15 లక్షల తర్వాత ఈ యొక్క 15 రోజుల్లో 26 కోట్లు చెల్లించాలని కూడా ఈ రోజు ఉన్నత విద్యా కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతానికి ఇది మొత్తం ఆటోమేటిక్గా ఉంది. అయితే 2024 నుంచి ఈ యొక్క జరుగుతున్నటువంటి పిల్లల పైన దోపిడీ అని చెప్పుకోవచ్చు. పిల్లలకు సంబంధించినటువంటి ఫీజుల విషయంలో జరుగుతున్నటువంటి అవకతవకలు ప్రతి ఒక్క దాంట్లో కళాశాలలో ఎంటర్ అయినప్పటి నుంచి బయట వచ్చేంత వరకు పిల్లల దగ్గర ఏదో ఒక రూపంలో డబ్బులు వసూలు చేయడము, అలాగే ట్యూషన్ ఫీజు కావచ్చు, బిల్డింగ్ మెయింటెనెన్స్ కావచ్చు, మొత్తం కూడా ఇక్కడ పిల్లల దగ్గర ఈ యొక్క మొత్తం కూడా భారం అనేది వేయడం జరుగుతుంది. డే స్కాలర్ కూడా ఖచ్చితంగా మధ్యాహ్నం పూట భోజనం చేయాలనేటువంటి విధానం కూడా పెట్టారు. అంటే హాస్టల్స్ ఓకే, డే స్కాలర్స్ కూడా అక్కడ తినే పరిస్థితిలో ఒకవేళ తినని పక్షంలో కూడా వాళ్ళు ఫీజులు చెల్లించుకున్న రోజులు ఉన్నాయి. అలాగే యూనిఫామ్ అనేది తమ ఇచ్చినటువంటి యూనిఫామ్ మెయింటైన్ చేసే విధంగా చేశారు. అయితే అధ్యాపకులు చూస్తే దాదాపు నెలల పాటు వాళ్ళకి జీతాలన్నీ బకాయిలు ఉన్నప్పటికీ ఎవరైతే నోరు తెరిచి అడుగుతారో వాళ్ళ మీద దాడి చేయడము, కళాశాల నుంచి బయట పంపించడము, ఇలాంటి భయభ్రాంతుల మధ్యలో ఈ యొక్క ఆవరణ లోపలంతా కూడా దాదాపు 150 మంది బౌన్సర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపాటి ఇష్యూ చేసినా కూడా అక్కడ ఎవరైనా కూడా తలదించుకుని మాట్లాడేసి రావాలి తప్ప మౌనం వహించాలి. ఎవరైనా దాన్ని ధిక్కరించి వాళ్ళని ప్రశ్న వేసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాడి చేసేటువంటి పరిస్థితి గతంలో నుంచి కొనసాగుతున్నది. ఇవన్నీ కూడా ఈ యొక్క పేరెంట్స్ సంబంధించినటువంటి రాష్ట్ర సంఘం ఏదైతే ఉందో వీళ్ళు ఇప్పటికే ఏఐసిటికి ఈ యొక్క మొత్తం కూడా నివేదిక పంపించడం జరిగింది. వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి తెలపడం జరిగింది. అయితే ఈ రోజు ఉన్నత విద్యా కమిషన్ ఇచ్చేటువంటి ఏదైతే 2024 10వ నెల 10వ తేదీ దీని మీద
యాక్షన్ తీసుకోవాలని అప్పుడు కమిషనర్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేదు, లేదు మొత్తం ఆధారాలు సేకరించి వాళ్ళ మీద విచారణ జరిపిన తర్వాత తీసుకోవాలనుకున్నారమ్మా. అయితే ఇప్పటివరకు జరుగుతుంది మీడియాకు లీక్ అవడంతో ఈ రోజు 133 అంశాలు పొందినటువంటి దీనికి సంబంధించి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా మనం విజువల్లో చూస్తున్నాం ఈ యొక్క నివేదికలన్నీ. దీన్ని బట్టి ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళకి లెక్కేస్తే 26 కోట్ల వరకు 3 సంవత్సరాలలో విద్యార్థుల దగ్గర నుంచి అదనంగా తీసుకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. న్యూజిలాండ్ లో మోహన్ బాబు తన తనయుడితో మంచు విష్ణుతో పాటు 7,000 ఎకరాలు కొని అక్కడ విజువల్స్ కూడా చూసాం మనము. సినీ నటుడు ప్రభుదేవ కావచ్చు, వీళ్ళు ముగ్గురు అక్కడ ఆ యొక్క ప్రదేశంలో తిరుగుతూ ఇన్ని వేల ఎకరాలు కొనడము, పిల్లల దగ్గర ఎంత భారీగా ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడంతో మొత్తం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద 15 రోజుల్లో 26 కోట్లు అనేది చెల్లించాలని ఉన్నత విద్యా కమిషనర్ అయితే స్పష్టం చేసింది. విద్య. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధీర్.